హైదరాబాద్ మహానగరం. ఐటీ పార్క్లు, కాస్ట్లీ హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులు, డిస్కోలు ఒకటేమిటి, విలాసాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. చదువుకోవటానికి వచ్చే స్టూడెంట్స్ని, జాబులు వెతికిన గ్రాడ్యుయేట్స్ని తనలో కలుపుకుని ఆసరాగా ఉంటుంది. స్టేట్లో ఉన్న అందరికీ హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇదే. హుస్సేన్ సాగర్ మధ్యలో నిలబడి ఉన్న బుద్ధుని చూడకుండా హైదరాబాద్ వదిలి వెళ్ళేవారే ఉండరు. హైదరాబాద్లో సీన్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఫ్రేమ్లో కనిపించేది చార్మినారే. వరల్డ్లో ఉన్న కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్లు ఉంటుంది. సిగ్నేచర్ వైన్ గురించి తెలియని వాళ్ళు ఉంటారేమో కానీ సిగ్నేచర్ టవర్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ జనాలకు తొందర ఎక్కువ, రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ. ఉన్న జనాభా కంటే ఎక్కువ వెహికల్సే ఉన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి ఇది. కోట్లు నోట్లు ఓట్లే కాదు, ఇక్కడ మనం గమనించాల్సిన జనాల పాటలు కూడా. మంచివాడికి చెడ్డవాడికి చెట్టు నీడ కామనే. ఆ నీడలో ఒకడు ఆవుల్ని పెంచుకుంటే ఇంకొకడు పావుల్ని పెంచుకుంటాడు. నీడ మాత్రం కామన్. ఏ మూల ఏ పాము దాగుందో తెలియని ఈ పరమపద సోపానకేలిలో బలైన ఒక వ్యక్తి కదే మా ఈ విచక్షణ. నగరాల్లో వరుస హత్యలు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ చనిపోయిన వారందరూ ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించిన వారుగా పోలీసుల విచారణలో తెలిసింది. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం హత్యకు గురైన వాళ్ళంతా ఒక గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళగా గుర్తించాం. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. త్వరలోనే హంతకుల్ని. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను మీ హర్ష, సైనింగ్ ఆఫ్. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. చిన్న చెప్పులన్నీ చనిపోయాయి కదా, ఇంక తిమింగలానికి ఫుడ్ ఉండదు. అదే మెల్లిగా బయటకు వస్తుంది. వాళ్ళందరికీ చావుని పరిచయం చేసేంత వరకు నేను ఎవ్వరికీ పరిచయం అవ్వనులే. డోంట్ వరీ. Boom boom. Boom boom. Boom boom. హలో బాబా, నేను నీకు అడ్రస్ పంపించా. వాళ్ళని కలిస్తే నీ ప్రశ్నలకి సమాధానం తెలియచ్చు. ఒకసారి వెళ్ళిరా. ఓకేరా.
మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా సరేనని కరుణించావే రమ్మని కష్టాలన్నీ చెప్పుకోవాలనిపించే ఒక స్నేహితుడు, నాకు కష్టమే రాకుండా చూసుకోవాలనుకునే ఒక అన్నయ్య, ఈ ఇద్దరే ఒంటరిగా మిగిలిపోయిన ఈ ప్రపంచంలో నా తోడు. హలో, ఎక్కడున్నారా? ఓకే, వస్తున్నా. ఏంటి బావా, రీటెలికాస్ట్ మ్యాచ్ మీద పెట్టేసి ఓడిపోయినట్టు అంతా దిగాలకు కూర్చున్నా? ఏమైంది? సంజయ్ కోసమా? ఓరని అది కొత్తగా రిలీజ్ అయిన బాహుబలి ఫైట్ సీన్ లాగా చాలా ఫాస్ట్. హలో చెప్పేలేపే గుడ్ బై చెప్పేసింది, ఐ లవ్ యూ చెప్పేలేపే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఏంట్రా ఈ మధ్య ఇంకో అమ్మాయి పడిందన్నా? మరి అమ్మాయి గురించి చెప్పలేదే? అమ్మాయి లెక్కల మాస్టర్ కూతురు అనుకుంటావా? క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళని లవ్ చేయకూడదని డిసైడ్ అయిందంట బావా. ఒకటి చెప్తా చూడరా, ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావా, వ్యాలంటైన్స్ డే వచ్చిన రోజేమో గిఫ్ట్లు కొనిచ్చుకుంటారు, రక్షాబంధన్ వచ్చినప్పుడు రాఖీలు కట్టేస్తారు. ఇదంతా ఎందుకు కానీ మొన్న ఎందుకు బయటికి రాలేదు? మా అన్న పెద్దానికి ఇంట్లో గొడవ పడుతున్నాడు రా, ఆస్తులు పంచేయండి అనే వరకు వచ్చాడు. మీ అన్న ఇలా ఆలోచించి ఉంటే నీ పరిస్థితి ఏంటో అని భయమేసి, మీ అన్న నీ పేరెంట్స్ లేకపోయినా నిన్ను బరువుగా అనుకోలేదు, నిన్ను ఒక బాధ్యత అనుకున్నాడు. అందుకే మీ అన్న చాలా గ్రేట్ రా. అన్నయ్య నా అడుగుల గమ్యం, నా ఆనందానికి కారణం, నా కోపానికి శాంతం, నా గుండెకి ఊపిరి, నా జీవితానికి ప్రాణం. ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిలో నా కోసం పరితపించేవాడు నా అన్నయ్య ఒక్కడే. అన్నయ్య లేని నా లైఫ్ని ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేను. ఎందుకంటే నా లైఫ్లో ప్రతి క్షణానికి ప్రాణం వాడే. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ, నాన్న, ఫ్రెండ్ అన్నీ వాడే. 100 అనే అంకెలో 1 లేకపోతే ఆ సున్నాలు విలువెంతో, మా అన్నయ్య లేని నా లైఫ్ వాల్యూ కూడా అంతే. నా కోసం వాడు చేయని త్యాగమే లేదు. ఎవరి లైఫ్ వాళ్ళకే కష్టం అవుతున్న ఈ రోజుల్లో నా లైఫ్ కోసం వాడు కష్టపడ్డాడు.
గమ్యమే తెలియని దారిలో నడుస్తున్నా. నేను చేస్తుంది కరెక్టా తప్ప అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా చంపేయని నా మనసు చెప్తుంది. వెంటాడే ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. అసలు సమాధానమే లేని ప్రశ్న ఎదురై ఉంటే దాన్ని ప్రశ్నించడమే నా ధ్యేయం. దుర్మార్గం మీద నేను చేస్తున్న పోరాటంలో నేను ఎంచుకున్నది అది తప్పై ఉండొచ్చు. అయినా జనాలంతా మొక్కే దేవుడు కూడా ఇదే దారిలో నడిచారు కదా, తప్పే ముందులే. నేను వెళ్తున్న దారి ఒక పద్మవ్యూహం. దాన్ని ఛేదించి బయటకు వస్తానా లేదా అభిమన్యుల్లో అక్కడే అంతమైపోతానో తెలియదు. అయినా వేధించే ప్రశ్నకి సమాధానం వెతకకుండా బ్రతికి ఉండటం కూడా చచ్చిపోవడంతోనే సమానం. నా ఆలస్యం ఖరీదు ఒక్క ప్రాణం అయితే నేను ఇంకొక ప్రాణాన్ని కూడా పోనివ్వను. వచ్చేస్తానయ్య, బయట ఉన్నా, నేను వచ్చేస్తా. మనం ఏ బాధ లేట్లు నటించినా మన అనుకునే వాళ్ళకి అది ఈజీగా అర్థమైపోతుంది. ఆ రోజు నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలియని అన్నయ్యకి నేనేమని చెప్పాలి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పనా? ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పనా? లేదా చంపేశారని చెప్పనా? నా కోసమే బాధపడుతున్న అన్నయ్యకి నేను ఒక అమ్మాయి కోసం బాధపడుతున్నా అని చెప్పనా? అరే ఇంట్లోనే ఉన్నావా? ఇప్పుడే ఒక విషయం తెలిసిందిరా. అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లా. పర్లేదు, చెప్పు. మధు యాక్సిడెంట్లో చనిపోయింది కదా, కానీ అది కరెక్ట్ కాదురా. మధు చావు ఒక మర్డర్ తెలిసిందిరా. వాట్? మధుని చంపేశారు. డ్రగ్ మాఫియా అందరూ కలిసి చంపేశారు. మధు చావు ఒక మర్డర్ తెలియదు. హలో 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 ఏం జరిగిందిరా? నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నా. ఎందుకు అలా ఉంటున్నావు? నీతో చెప్దాం అనుకున్నా అన్నయ్య, మధు గురించి నీకు చెప్దామనే అనుకున్నా. కానీ ఈలోగానే అంతా జరిగిపోయింది. ఏ పాపం తెలియని ఒక అమ్మాయి తను ఎందుకు చనిపోతుందో తెలియకుండా చనిపోయింది. అందరూ కలిసి చంపేశారన్నయ్య.
అమ్మాయిని చంపేశారన్న బాధ కంటే అమ్మాయి చావుకు కారణమైన వాళ్ళు ఇంకా బతికి ఉన్నారన్న బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. వాళ్ళెవరో తెలుసుకోవాలని చాలా కసిగా ఎదురు చూస్తాను అన్నయ్య. నేను నిన్ను చూసి చాలా రోజులైందిరా. దానికి కారణం ఏంటో చెప్తావని ఎన్నో రోజులుగా ఎదురు చూశాను. ఆ అమ్మాయి చనిపోయింది. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడినా ఆ అమ్మాయి తిరిగి రాదు కదా. తొందరపడి మాత్రం ఏ పని చేయకు. ఏం చేసినా ఆలోచించి చేయి. నీ వెనకనే ఉంటా. Boom boom. ఎక్కడికి వెళ్తున్నావురా? నా పక్క తీర్చుకునే టైం దగ్గర పడింది అన్నయ్య. ఆ ఎదవలు ఎక్కడ ఉన్నారో తెలిసింది. వాళ్ళ కోసమే వెళ్తున్నా. నువ్వు ఒక్కడి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నీతో నేను వస్తాను పద. మా బ్యాచ్లో ఇద్దరిని చంపేశావంటే ఎలా ఉంటావు అనుకున్నాను రా. నీ గురించి చాలా ఊహించుకున్నాను రా. చనిపోయే ముందు ఎందుకు చనిపోతున్నావో తెలియకపోతే బాధ చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలాగే చనిపోయారు. ఇంతకీ వాళ్ళని ఎందుకు చంపేశావురా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ప్రాణం లేకుండా పోతే జీవితాంతం తోడుగా ఉంటాను అనుకున్న అమ్మాయికి ఒక్కసారిగా దూరం అయితే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. అది నీ వల్ల అనుభవించాను. నేను చాలామందిని చంపేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఈ నిమిషంలో నీకు కష్టమైన నమ్మవలసిన విషయాలు 2 ఉన్నాయి. 1, నీ సామ్రాజ్యం మీకు ఉండదు. 2, నీకిదే లాస్ట్ డే. ప్రతి ఒక్కడికి ఒక కోరిక ఉంటుందిరా. నా కోరిక ఏంటో తెలుసారా నీకు? జనాలు నన్ను చూసి భయపడాలి. జనాలు నెత్తి మీద కూర్చోవాలి. అందుకే ఆలోచించా ఏం చేయాలి అని. ఆలోచించి స్థాపించా ఈ చీకటి సామ్రాజ్యాన్ని. 1 రూపాయికి 2 సైడ్లు ఉన్నట్లే మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఇంకొక సైడ్ ఉంటుంది. అది అందరికీ తెలియదు. తెలిసినా ఎవ్వరూ పట్టించుకోరు. ప్రపంచంతో నేను చేసిన యుద్ధంలో నాకు తోడుంటావు అనుకున్నాను. కానీ నువ్వే నాకు శత్రువు అవుతావు అనుకోలేదు. నాలో ఈ విలన్ని చూసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు.
ఎందుకంటే నాకు అన్నీ నువ్వే. నా జీవితం అనే బుక్లో ప్రతి పేజీలో నువ్వే ఉన్నావు. కానీ ఆ బుక్ ఇండెక్స్లో నాకు తెలియని ఇంకొన్ని పేజీలు ఉంటాయని నేను అనుకోలేదన్నయ్య. ఇదంతా నీ తప్ప అని నేను అనలేను. తప్పు ఒప్పు అని చెప్పడానికి అమ్మా నాన్న లేరు. కానీ నాకు తప్పు ఒప్పులు చెప్పిన నువ్వే ఇలా తప్పులు చేస్తావని నేను ఎప్పుడు ఊహించలేదన్నయ్య. నువ్వు చేసిన ప్రతి పనిలో తోడు ఉన్నా కదా అని చేసే తప్పుల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అనుకున్నావు అన్నయ్య. ఇప్పటికీ నేను చెప్పాలనుకుంటున్నా అన్నయ్య, కానీ చెప్పలేకపోతున్నా. వాడు అన్నైనా చంపేయచ్చని రామాయణం చెప్తుంది. నిన్ను చంపటంలో తప్పు లేదు.